నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ అన్నీ కూడా అమ్మవారికి కోపం వచ్చింది విజయవాడ కనకదుర్గ అమ్మవారికి అని అనేసి అని అంటూ ఉన్నారు. అమ్మవారి ముక్కు పుడకకి గనక తాకినట్టయితే ఆ నీరు వరద ఇంకా ఎక్కువ అవుతే గనక తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అనేసి అని అంటూ ఉన్నారు కదా. ఇది ఎంతవరకు నిజం? అమ్మవారు కోపగించుకున్నారా? ఒక మాట చెప్తానమ్మా. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక అమ్మవారి ముక్కు పుడకకి కృష్ణా నది అంటుకుంటే మొత్తం అంతమైపోతుంది అనేటువంటిది బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం చెప్తున్నటువంటి ఒక మాట. ఇది మామూలుగా నార్మల్గా తీసుకుందాం. ఇంద్రకీలాద్రి అంత ఎత్తున ఉంటుంది. అమ్మవారి దేవాలయం ఇంకా హైట్లో ఉంటుంది. అమ్మవారి విగ్రహం లోపల గర్భాలయంలో ఇంకా హైట్లో ఉంటుంది. అమ్మవారి ముక్కు పుడక అంటే దాదాపు ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ దాకా వాటర్ వచ్చినప్పుడు విజయవాడ మొత్తం మునిగిపోయినట్టే కదా. దాని గురించి మనకు మనలాగా వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంత నీళ్లు అక్కడ దాకా పోయినాయి అంటే విజయవాడ మొత్తం మునిగిపోతేనే అక్కడ దాకా పోతాయి కదా. అమ్మవారికి కోపం వచ్చిందా? కోపం వల్ల అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా ఇది చెప్పబడి ఉంది. ఇప్పుడు అదే ప్రభావం మనం చూస్తున్నాము. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఆయన చెప్పిందే చూస్తున్నాము అని అనేసి అని అంటున్నారు. అలాంటిది ఏం లేదు నాన్న. ఒక మాట చెప్పాలి అంటే అమ్మవారికి కోపం వస్తే ఇలా ఉంటుందా? విజయవాడైనా ఎంత నాశనం అవ్వాలి. ఏపీ తెలంగాణ రెండు అవుతున్నాయి కదా ఇప్పుడు. అవుతున్నాయి, కానీ ఇలాంటివి అంతకుముందు కూడా మనం చూసాం. కాకపోతే విజయవాడలో అతి తక్కువగా చూసాం, చాలా చాలా తక్కువ. అది కట్టవలసినటువంటి ఆనకట్టలకు సరిగా కట్టకపోవడం వల్లనో లేదంటే అవి దెబ్బతింటం వల్లనో జరిగినటువంటి ప్రమాదం ఇది. ఒక మాట చెప్పాలంటే అమ్మవారి ఆగ్రహం అనేటువంటిది మనం చూడలేము అనేటువంటిది. అమ్మవారికి ఆగ్రహం వస్తే మనం చూడలేం, అంటే మనం ఉండం. అసలు ఆగ్రహం వస్తే అమ్మవారే కాదు కదా, అంతే. అమ్మే కాదు కదా ఆగ్రహం వస్తే. ఏదన్నా ఆగ్రహం వస్తే అమ్మవారికి మనల్ని ఒక దెబ్బ చరిచి సరి చేస్తుంది. మన తల్లి కదా కాబట్టి సరి చేస్తుంది, కానీ మనల్ని ప్రమాదాలకు గురి చేసి ఆమె ఆనందపడేంత శాడిస్ట్ అయితే కాదు ఆవిడ. అయితే మరి బ్రహ్మం గారు ఎందుకు చెప్పారు అప్పుడు? ముందుగానే అన్ని ఊహించి చెప్తూ ఉంటారు. అన్ని నీళ్లు వస్తే మునిగిపోతుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అంతే పని అయింది కదా. అంత పైకి రాలేదు కదా నాన్న. ఇప్పుడు విజయవాడలోని కొన్ని ప్రాంతాల వాళ్ళు మంచిగానే ఉన్నారు, సేఫ్గా. కొన్ని ప్రాంతాల వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఏదైతే ఈ వాగు, ఈ బూడేరా ఏదో వాగు ఏదో ఉంది, ఆ వాగు దగ్గరలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ప్రమాదంలో చిక్కుకున్నారు. దీనికి కారణం మనమే కదా. చెరువులని కాపాడుతున్నారు, అందుకే చెరువులను కాపాడాలి, ఇలాంటివన్నీ అందుకే వస్తున్నాయని అనేసి. సో ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి తప్పులే. చెట్లు నరికేసుకుంటున్నాం, పొలాలు తీసేస్తున్నాం, వాటిని రియల్ ఎస్టేట్ కింద మొత్తం ప్లాట్స్ వేసి అమ్మేసుకుంటున్నాం. ఆహార యోగ్యమైనటువంటివి, నివాస యోగ్యమైనటువంటివి భూములు వేరువేరుగా ఉంటాయి. పంట పండించడానికి, మనం ఉండడానికి వేరువేరు భూములు ఉంటాయి, అవునా? భూకంపాలు రాగానే ఇళ్ళు పడిపోతున్నాయి. ఎందుకు పడిపోతాయి? ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పంట పండేటువంటి భూమి ఎంతో నీరుని తీసుకొని ఉంటుంది. ఇప్పుడు ఇళ్లల్లో బోర్లు వేసినా తొందరగా వస్తాయో రావో తెలియదు, కానీ పొలాల్లో బోర్లు వేస్తే తొందరగా వస్తుంది. దేనికి? అది ఓపెన్ ప్లేసు, ఆటోమేటిక్గా ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నటువంటి ప్లేసు. అలాంటి స్థలంలో మనం పునాదులు ఏదో మాత్రంగా వేస్తే చిన్న ప్రమాదం వస్తేనే పడిపోతూ ఉంటాయి. అది కూడా తప్పే కదా. అలాగే ఇప్పుడు చెరువులు, వాగులు, వంకలు, సెలయేర్లు, నదులు, సముద్రాలు, వీటిని కూడా ఆక్రమించుస్తున్నాం కదా మనం. జరుగుతున్నది అదే కదా. ఇవన్నీ ఆక్రమించడం ద్వారా ఏమవుతుంది? మనకి చివరికి నీళ్లు ఉండడానికి స్థలం ఉండలేదు, నీళ్లు పారేటువంటి దారి లేదు కదా. ఇవన్నిటికీ కూడా నిజంగా మాట చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు హైడ్రా అనేటువంటి ఒక ఇది ఏదైతే ఉందో, అంటే అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలు పడగొట్టడం కానీ, ఏదైతే ఫ్లడ్స్ వచ్చేటువంటి ప్లేసెస్, ముఖ్యంగా చెరువులు, నదులు, ఇట్లాంటి ప్లేసెస్లో కట్టేటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో కూడగొడుతున్నారు కదా. ఇవన్నీ నిజంగా చాలా మంచి పని. భవిష్యత్ తరాలకి మంచి జరుగుతుంది అని ఈ విషయంలో సంపూర్ణంగా విశ్వసించవచ్చు. రైట్. సో ఇర్రెలవెంట్ ఆఫ్ పొలిటీషియన్ వాళ్ళ మధ్యలో ఉండే ఆ కాన్ఫ్లిక్ట్స్ కాదు, కానీ మనకి ప్రజలకి ఏదైతే ఉందో తప్పనిసరిగా. సో ఈ చెరువులు ఇలాంటివి ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనది మనమే మెజర్స్ తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, విదేశాలకు వెళ్ళండి, అక్కడ పశు సంపద కానీ, పక్షి సంపద కానీ, ఏదైనా ఇట్లాంటి నీళ్ళకి సంబంధించినటువంటివి కానీ చాలా జాగ్రత్త వహిస్తారు వాళ్ళు. మనం రోడ్డు మీద పక్షులు పోతుంటే మన కారు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏమైనా జంతువులు పోతున్నాయంటే కారు ఆపాల్సింది అమెరికా వెళ్తే. ఇక్కడ మనం ఏం చేస్తాం? హారన్ కొట్టేసి అది పక్కకి భయపడి వెళ్ళిపోయేంతవరకు హారన్ కొడుతూనే ఉంటాం.
అక్కడ హారం కొట్టకూడదు, ముందుకు వెళ్ళకూడదు, దానికి దూరంగా ఆగాలి. అవన్నీ వెళ్ళిన తర్వాత నిదానంగా వీళ్ళు వెళ్ళాలి. మరి మనం ఏం చేస్తున్నాం? యా. అక్కడ చెరువులు, సెలయేర్లు ఇవన్నీ బాగున్నాయి విదేశాల్లో అన్ని చోట్ల. మన దగ్గర మాత్రమే దొరికిన ప్రదేశానికల్లా ఒక మట్టి కుప్ప పోయటం, ఆక్రమించుకోవడం, అది ఏదో ఒకటి కట్టుబడి కట్టడం, చివరికి వెంచర్లు వేసేటువంటి పరిస్థితి వరకు కూడా వచ్చేసారు అక్రమంగా. చెరువులు లేకపోతే నీళ్ళు ఎక్కడ ఉంటాయమ్మా? ఈ వర్షపు నీళ్ళంతా ఎక్కడికి పోతాయి? ప్రతి ఊరికి నది ఉండాలని గ్యారంటీ లేదు కదా. మరి ఎక్కడికి పోతాయి అవి? చెరువులే కదా. ఈ చెరువులు తప్పనిసరి తటాకము అనేటువంటిది చాలా అవసరం. పూర్వకాలంలో చెరువులో ఉండేటువంటి నీళ్లు తాగేవాళ్ళు చక్కగా. ఇప్పుడు మనకి చెరువులు ఏంటంటే వేస్టేజ్ వాటర్ పోవడం కోసం వాడుతున్నటువంటి ఒక ప్రదేశాలు అయిపోయింది. దానికోసం ఇప్పుడు చేస్తున్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంచి పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. చాలా మంచి పని. దాన్ని రాజకీయపరమైనటువంటి రంగులు పులమకుండా, ఎవరో పర్సనల్గా వాళ్ళ మీద ఏదో గ్రడ్జ్ ఉంది, వాళ్ళని మనం ఏదో సాధిస్తున్నాం అనేటువంటి ఆలోచనలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా, ఒకప్పుడు హైదరాబాదులో ఉండేటువంటి చెరువులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు చెరువు అనేటువంటి పదం ఎక్కడైనా పదాల్లో తప్పితే మనకి నిజంగా కనబడుతుందా? లేదు కదా. మరి అవన్నీ కనపడాలి కదా. అవి కనపడితే మనకి ఇలాంటి రోజున ఈ పరిస్థితి రాదు. రైట్. మనకి లాస్ట్ ఒక 2 years బ్యాక్ కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. మనకు కూడా ఎందుకు వచ్చినాయి? నీళ్లు ఉండాల్సిన చోట్ల మనం ఉంటే వాటికి స్థానం ఏదే మరి? మళ్ళీ అవి లేకపోతే మాత్రం నిశ్చింత జరగదు మనకేమి. నీళ్లు లేకపోతే అవన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి ఇక్కడి నుంచి. ఆ నీళ్లు నిలవ ఉండాలి. నిలవ ఉంటే నిజంగా ఇప్పుడు 250, 350, 450 అడుగులు ఎందుకు తవ్వుతున్నారు బోరు కోసం? వాటర్ లేక. మనం చేసుకున్న పాపమే ఇదంతా. చెరువులు ఇవన్నీ కూడా మనం ఆక్రమించి ఏదైతే చేస్తున్నామో, పాడు చేస్తున్నామో, ఆ చెరువులు ఉంటే భూమిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా. బోర్లు తొందరగా వస్తాయి. మనం నిత్యం వాడుకునే నీళ్ళు కూడా మంచిగా వస్తాయి మనకి. సో ఇది బ్రహ్మం గారు చెప్పారా, లేకపోతే అమ్మవారికి కోపం వచ్చిందా అనే దానికంటే కూడా మ్యాన్స్ మిస్టేక్ అనేది చెప్పొచ్చు. సో మనం కేర్ఫుల్గా ఉండి మన నేచర్ని కాపాడుకుంటూ ఉంటే ఇలాంటి దుష్ప్రభావాల నుంచి, ఇలాంటి ఫ్లడ్స్ నుంచి, సైక్లోన్స్ నుంచి సేవ్ అవుతాము తప్పనిసరిగా. మరి అంతకుముందు అంతా లేవు కదా. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలాంటి తుఫాన్లు ఎక్కడున్నాయండి? తుఫాన్లు వచ్చినాయి, వర్షాలు విపరీతంగా వర్షాలు పడేవి, కానీ ఇలాంటి ప్రమాదాలు అయితే ఎక్కడ గురి కాలేదుగా. మరి కొత్త కొత్త ఊళ్ళు, ఇప్పుడు విజయవాడ అనేటువంటిది చాలా ఎత్తులో ఉంటుంది, దానికి ఏ రకమైనటువంటి ప్రమాదం లేదనేటువంటిది ఒక ఇది. కానీ మరి అలాంటిది విజయవాడలోనే అంత జరిగింది అంటే అది కేవలం భగవంతుడు చేసిన తప్పు కాదు, భగవంతుడు ఆగ్రహం కాదు, ఆయన అనుగ్రహం అంతకంటే కాదు. కేవలం మనం చేసుకుంటున్నటువంటి తప్పులు. రైట్ గురుగారు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చేస్తున్నటువంటి అధికారులకి సహాయపడండి, సహకరించండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.